సూపర్ 6 హామీల అమలులో భాగంగా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాన్ని రేపు అమలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు అన్నదాత సుఖీభవ ద్వారా లబ్ధి పొందుతారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 చొప్పున మొత్తం 2,342.92 కోట్లు రైతుల ఖాతాలలో ప్రభుత్వం నేరుగా జమ చేయబోతోంది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా దర్శి నియోజకవర్గానికి చంద్రబాబు వస్తూ ఉండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దర్శి నియోజకవర్గ అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని అంటున్నారు. దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారి సహకారంతో రేపు తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమాన్ని జరగడం జరుగుతుంది. దీనికి మేము దర్శి నియోజకవర్గ దర్శి మండలం ప్రజలుగా మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే మొట్టమొదటిసారిగా సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన దర్శి మండలానికి గెలిచిన తర్వాత మొదటిసారిగా రావడం జరుగుతుంది కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే అన్నదాతలందరికీ కూడా అతను చెప్పినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ అనేది రైతులకు ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళకి తోడ్పాటు అందించడం జరుగుతుంది. అలాగే మన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి కావచ్చు, రాష్ట్రం మొత్తం కావచ్చు, రేపు ఆగస్టు 2వ తారీఖున అన్నదాత సుఖీభవ అనేటువంటి డబ్బులు రిలీజ్ చేసి రైతుల్ని అభివృద్ధిలో తీసుకురావాలని చూస్తున్నారు కాబట్టి మేము సంతోషిస్తున్నాం. దానికి ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు బాగా పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులందరికీ బాగా సంతోషంగా ఉన్నారు. రేపు 2వ తారీఖు వీరాయపాలెం అన్నదాత సుఖీభవ పథకం వల్ల ఇంకా జనాలు ప్రజలు బాగా అభివృద్ధి చెందుతారు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం రావడం దర్శి ప్రజలు చాలా సంతోషకరంగా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రైతులు కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి చేసినందుకు ఇక్కడ దర్శి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఆయన కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాం. దర్శి ప్రజల నుండి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు ఎంతో కృషి వల్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంకి రావడం శుభపరిణామం. ఎందుకంటే ఈ దర్శిని అభివృద్ధి చేయాలని ఆయనకు ఎప్పటి నుంచి ఉన్న ఆలోచన విధానం ఈరోజు మేము సంతోషిస్తున్నాం. ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో ఈ పాటికి ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఇంతకుముందు అమ్మఒడి అని పేరు పెట్టి అసలు ఒకరికే ఇచ్చేవాళ్ళు. ఈరోజు తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడికి డబ్బులు ఇవ్వటం, అట్లకే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఈరోజు వీరాయపాలెం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఆ కార్యక్రమం కూడా. అట్లాగే ప్రతి విషయంలో ఆర్టీసీ బస్సులు కూడా ఫ్రీ అనేది అది కూడా నడవబోతుంది. ఈ విధంగా అన్ని పథకాలు బ్రహ్మాండంగా నడుస్తూ అందరూ సంతోషదాయంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ రాష్ట్రానికి పరిశ్రమలు చేయడానికి సింగపూర్ ఇక్కడికి వెళ్ళి నిరంతరం పనిచేస్తూ ఉన్నందుకు అతనికి సార్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందుకే రేపు వీరాయపాలెం వచ్చి ఖచ్చితంగా వీరాయపాలెంలో సమస్యలు అక్కడ ఒక బ్రిడ్జి ఉంది, ఉలగల్ రూట్లో, అట్లాగే శావంతపూడికి ఒక తార్ రోడ్డు, అట్లాగే స్కూల్కి ఒక ల్యాండ్ హై స్కూల్కి అప్గ్రేడ్ అయింది. ఇలాగా తీసుకుంటే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఒక నిర్మాణాలు కూడా ఆయన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. మా గ్రామానికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం దర్శి నియోజకవర్గం ప్రకాశం జిల్లా అభివృద్ధి కొరకు ఆయన కూడా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఉన్నతమైన శిఖరాలకు ఎదగడానికి కూడా దగ్గర ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.